హాయ్ అండి. వెల్కమ్ టు మామ సుబ్బలక్ష్మి ఛానల్ అండి. ఈరోజు ఉదయాన్నే తినడానికి చాలా సింపుల్‌గా, మెత్తగా, రుచిగా ఉండే కరాచీ నూక ఉప్మా ఎలా చేయాలో మా అమ్మ వివరంగా చెప్పడం జరుగుతుందండి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఉప్మా చాలా టేస్టీగా వస్తుందండి. మరి ఆలస్యం చేయకుండా ఈ రుచికరమైన రెసిపీని మొదలెట్టేద్దామండి. మా అమ్మ వివరంగా చెప్పడం జరుగుతుంది. నా పేరు సుబ్బలక్ష్మి అండి. ఈ రోజుని కరాచీ నూక ఉప్మా చేస్తున్నానండి. దానికి కావాల్సిన సరుకులండి: కొద్దిగా కొత్తిమీర అండి, ఓ ఉల్లిపాయ అండి, ఓ టమాటా అండి, ఓ 4 పచ్చిమిరకాయలండి, కొన్ని అల్లం ముక్కలండి, ఓ క్యారెట్ దుంప అండి. ఇవ్వండి 7 శనగగుళ్ళు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీడిపప్పు, పల్లీలండి. ఉప్మాకాయ నూకండి. మనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి సరిపడగా చేసుకోవాలండి. మంది ఉంటే వేసుకోవాలండి. నూక అంచనే చెప్పలేవండి. ఏంటి తగినంత చేసుకోవాలి. మనం ఎంతమంది ఉన్నామో అంత బట్టి మనుషులు పెట్టి చేసుకోవాలండి. ఇప్పుడు వంటలోకి వెళ్దామండి. పొయ్యి అంటించుకోవాలండి. మూగుడు పెడుతున్నానండి. మూగుడు ఈటెక్కిందండి. నూనె ఎక్కువ పడుతుందండి కరాచీ నూక, లేకపోతే జిగురుగా ఉంటుందండి, చేతికి అంటిపోయినట్టు. పోపులు వేస్తున్నానండి. అలాగే కొంచెం రంగు వచ్చేలాగా వేపుకోవాలండి. అన్నోసారి అయితే పల్లీలు కదండి, గమ్మునేగం. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఉప్మా. నూక ముందు వేపించుకోవాలండి. మూకుట్లోని దోరగా వేపించుకోవాలండి ముందుకుంటాను. నూనె కంటానా మూగుడు కాగాక నూక బాగా దోరగా వేపించుకుంటే అండి ఉప్మా చాలా బాగుంటుంది. అలాగే అయిపోయానండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. క్యారెట్ ముక్కలండి. ఇప్పుడు అల్లం ముక్కలండి. అలాగే పచ్చిమిరకాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర అండి. ఇవి బాగా వేయగాక అండి టమాటా ముక్కలు వేద్దాం. గమ్ముని మగ్గిపోతాయండి. నూనె బాగా ఇటెక్కింది కదండి, దోరగా వేసుకుంటాయండి. ఇందులో సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్మాకు సరిపడగా వేస్తున్నానండి. నీళ్ళు చూసుకోవచ్చండి, చాలా పోతే అప్పుడు పోతే వేసుకోవచ్చు. ఇవి బాగా వేసేసుకుంటే అండి క్యారెట్ ఇవన్నీ బాగా మగ్గిపోతాయండి. చాలా సింపుల్ అండి. ఒక 5 నిమిషాల్లో అయిపోద్దండి ఉప్మా. పొద్దున్నే మనకు అర్జెంటుగా పని ఉందనుకోండి, గబగబా తయారు చేసేస్తుంది. 10 నిమిషాలుగా అయిపోద్ది. ఉల్లిపాయలు క్యారెట్ మగ్గే కదండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసేస్తున్నాను. చిన్న ముక్కలు కోసుకోవాలండి. టమాటాలు బాగా మగ్గిపోతాయండి. ఇంకా ఏ వేగినట్టండి దోరగానే మగ్గిపోతాయండి. చేసుకుంటే ఎంతండి ఏ పైన మంచి పెట్టి చేసుకుంటే 6 నిమిషం పట్టదు. బాగా మగ్గాలండి. 1/2 లీటర్ నీళ్ళు వేస్తున్నానండి. గుల్లిగలాగా తీసినానండి నూక. ఇప్పుడు చూసుకోవాలండి ఉప్పు సరిపోయిందా లేదా అని. కొద్దిగా పడుతుందండి. నీళ్ళు మరిగాక నూక వేసుకోవడమండి. బాగా మరిగిందండి ఇప్పుడు నీళ్ళు. ఇప్పుడు నూక వేస్తున్నానండి. తోలు వేసుకుంటా కలుపుకోవాలండి. వేసుకోకూడదండి నూక, ఎందుకంటే గట్టిగా అయిపోద్దండి. ఉప్మాకి జారుగా ఉంటేనే బాగుంటుందండి. ఇది 1 నిమిషం ఉడితే అండి తోడిపోద్ది గట్టిగా. మనం ఎప్పుడైనా సరే ఉప్మా తెలియకపోయినా అండి మీకు చెప్తున్నాను, గట్టిగానే వండుకోకూడదండి. కరాచీ నూక ఉప్మా జారుగా వండుకుంటే అండి తిన్నాక చాలా బాగుంటుందండి. ఇష్టపడలేని వాళ్ళు కూడా తింటారు. చూసారా అప్పుడు ఎలాగైపోయిందో. ఎప్పుడు కూడా జారుగా వండుకోవాలండి. ఇవన్నీ వేసిన మనం చూసారా ఎంత కలర్గా ఉందో. పెళ్ళి కన్నా చేయరండి ఇలాగ. అంత టేస్టీగా ఉంటుందండి, అంత కలర్ఫుల్గా ఉంటుందండి, అంతా బాగా ఉంటున్నానండి. 1 నిమిషం అండి. ఇది పెద్ద ఉడకక్కలేదండి ఒకేసాక. అంతే
అండి ఉడిపోయింది నూక. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. గ్యాస్ కట్టేస్తున్నానండి. అంతే అండి, దించేసుకోవడమండి. ఉప్మా నచ్చినట్టయితే లైక్ కొట్టండి. కరాచీ నూక ఉప్మా అండి. అంతే ఫ్రెండ్స్, ఇలా ఎంతో రుచికరమైన కరాచీ నూక ఉప్మా సిద్ధమైపోయిందండి. మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటల కోసం మా అమ్మ సుబ్బలక్ష్మి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.